వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో చాలా కామన్గా చూస్తూ ఉన్న సమస్య B12 డెఫిషియన్సీ. అసలు మనిషి శరీరంలో B12 యొక్క ఆవశ్యకత ఏంటి, B12 డెఫిషియన్సీ అనేది ఎందుకు ఇంత కామన్ అయిపోయింది, దీనికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనకు తెలియజేయడానికి న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ షా గుప్తా మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. చాలా 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 కామన్గా చూస్తూ ఉన్నాం. డాక్టర్ దగ్గరికి కొంచెం వీక్గా అనిపిస్తే వెళ్తే వైటమిన్ డెఫిషియన్సీ, అందులో మెయిన్గా చూసేది B12. అసలు B12 డెఫిషియన్సీ ఇంత కామన్ ఎందుకు అయ్యింది? అంటే మనం తీసుకునే ఆహారంలో B12 మనకి రావట్లేదా, లేకపోతే ఏంటి? బేసికలీ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్స్ అయిపోయాయి ఇప్పుడు. సో ప్రాపర్ పోషక గుణాలు ఉన్న ఆహారం తినడం ఆపేశారు. సో బేసికలీ ఏంటంటే B12 అనేది ఎందుకు ఇంత మ్యాండేటరీ అయిపోయిందంటే, ఇప్పుడు మనిషికి జుట్టు రాలిపోతుంది, B12 డెఫిషియన్సీ అని చెప్తాం. స్కిన్ డ్రై అయిపోతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫెటిగ్ అయిపోతారు. మన బాడీలో ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ B12 ఉండాలి బాడీలో. ఎనర్జీ లెవెల్స్ బాగుండాలన్నా కూడా B12 ఉండాలి కరెక్ట్గా. అండ్ నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఇవి చాలా కామన్. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేబీ బికాస్ ఆఫ్ సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల సంథింగ్ ఏదో అనుకుంటున్నారు, అందుకని చైర్లు మారుస్తున్నారు, అవన్నీ మారుస్తున్నారు, కానీ ఆ ఇంటేక్ ఆ ఫుడ్ మార్చుకోవడం అనేది మార్చేస్తున్నారు. సో నేను ఏమంటే B12 అనేది మ్యాండేటరీ. ఇమ్యూనిటీ పడిపోతుంది బాడీలో, ప్రతి దానికి సిక్ అయిపోతున్నాము. అండ్ తిమ్మిర్లు, బలహీనతలు, పెయిన్స్ అండ్ మూడ్ స్వింగ్స్. మన బాడీలో డోపమిన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వాలన్నా సరే మనకి B12 కంపల్సరీ మ్యాండేటరీ. B కాంప్లెక్స్ విటమిన్ కరెక్ట్ గా ఉంటేనే మనం యాక్టివ్ గా ఉంటాము, ఎనర్జెటిక్ గా పని చేసుకోగలుగుతాం. బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ స్పెషల్లీ జుట్టు హెల్దీగా ఉండి వెయిట్ మెయింటైన్ చేయాలన్నా కూడా B12 మ్యాండేటరీ. ఇప్పుడు ఇలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు చాలామంది, ఆ నెక్ పెయిన్ ఉంది, ఆ స్కిన్ ఇట్లా అయింది, హెయిర్ ఫాల్ అవుతుంది అని. సో ఏంటబ్బా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అనుకుంటాం, కానీ దాని వెనకాల B12 డెఫిషియన్సీ వల్లే ఇట్లా జరుగుతుంది అని అనుకోం. మనం ఇంట్లో అయినా కానీ మన ఫ్రెండ్స్లో అయినా ఇవి చాలా చాలా కామన్గా చెప్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్. మ్యాండేటరీ అండి B12. ఇప్పుడు రీసెంట్గా నా దగ్గరికి ఒక అమ్మాయి అయితే చాలా జుట్టు రాలిపోయింది, కంప్లీట్గా జుట్టు రాలిపోయింది. అతను ఏం చేస్తుంది, ఆయిల్స్ మారుస్తుంది, సీరమ్స్ మారుస్తుంది, రకరకాలు చేస్తుంది. నేను ఫస్ట్ ఏమైనా విటమిన్ టెస్ట్లు చేయించారంటే లేదు మ్యామ్, యాక్చువల్లీ జుట్టు ఎందుకు రాలిపోతుంది అంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను అట్లా అని. నేను ఫస్ట్ వెళ్ళి B12 చేయించు. ఆల్మోస్ట్ ఉండాల్సిన దానికంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ B12 ఉండాలి బాడీలో. సో ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది, లైక్ 90s లో ఉంది. 90s లో ఉందంటే చాలా లో ఉన్నట్టు అనమాట. సో నేనేమన్నా అంటే B12, D విటమిన్ కూడా చాలా తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది, జింక్ తక్కువ ఉంది, అంటే విటమిన్స్ ఆల్మోస్ట్ తక్కువ ఉన్నాయి తనకి. తన ఫుడ్ హ్యాబిట్స్ నేను అడిగితే ఆల్మోస్ట్ మధ్యాహ్నం పూట మంచి టైం దొరకట్లేదు అని చెప్పి ఇర్రెగ్యులర్గా 3 o'clock లంచ్ చేస్తున్నారు, డిన్నర్ 12 o'clock చేస్తున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఉంది అని చెప్పి తినేస్తుంటున్నారు. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ విటమిన్ టెస్ట్లు చేయించాక, సో మ్యాక్సిమం తనకి చాలా లో ఉన్నింది కాబట్టి సో ఇనిషియల్గా మనం కొద్దిగా సప్లిమెంట్స్ పెట్టుకుంటూ ఫుడ్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో అది కూడా మేము 10 to 15 days మాత్రమే కొద్దిగా సప్లిమెంట్స్ ఇచ్చాను, బట్ ఫుడ్ చాలా వరకు నేను ఇచ్చాను. ఇవ్వడం ఆల్మోస్ట్ నేను ఏం ఇచ్చాను, మనం తోటకూర, మంచిగా తోటకూర తీసుకోమని చెప్పాను. ఎర్ర తోటకూర అద్భుతంగా దొరుకుతుంది ఇప్పుడు. మంచిగా ఎర్ర తోటకూర, మునగాకు, క్యారెట్లు, బీట్రూట్లు అండ్ స్పెషల్లీ తోటకూర విత్తనాలు, దాన్ని అమరాంత్ సీడ్స్ అంటారు, కొన్ని చోట్ల తోటకూర మన రాజగిరా సీడ్స్ అని కూడా ఉంటారు. గ్లూటెన్ ఫ్రీ, బరువు తగ్గడానికి చాలా మంచిది, B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, జుట్టు హెల్దీగా ఉంటుంది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేస్తాయి, అద్భుతమైన అన్నిట్లో ఉన్నాయి. పంకిన్ సీడ్స్ ఉన్నాయి, వాటర్మెలన్ సీడ్స్ ఉన్నాయి. సో ఏంటంటే అన్నీ తెలుసు అందరికీ, కానీ ఎలా తీసుకోవాలని తెలియదు. మన డైట్లో మనం చెప్పాం B12 డెఫిషియన్సీ వస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయనేది అన్నీ మనం మాట్లాడాం. ఈ కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయంటే మ్యాండేటరీ మీరు B12 తక్కువ ఉంది అని టెస్టులు చేయించుకోవడానికి ముందే మీకు ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా తక్కువ ఉందనే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఫుడ్ విషయానికి వస్తే నేనేమంటే రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి అండ్ తోటకూర విత్తనాల పౌడర్ దొరుకుతుంది. మంచిగా తోటకూర విత్తనాలు తెప్పించుకొని గ్రైండ్ పట్టేస్తే మంచిగా రాగి పిండి లాగా మంచిగా స్మూత్గా ఉంటుంది పౌడర్. బార్లీ పిండి 5 రకాలని పౌడర్ చేసేసి పెట్టుకోండి, అన్ని పావు కేజీ కలిపేసి పెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మంచిగా ఉండాలి, న్యూట్రిషియస్గా ఉండాలి, హెవీగా ఉండదు బ్రేక్ఫాస్ట్. నేనేం చెప్తాను, 5 రకాల పౌడర్స్ చేసి పెట్టాం కదా, ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని కొద్ది క్యారెట్లు, కొద్ది బీట్రూట్, బీన్స్, స్వీట్ మన చిన్న మనం ఇప్పుడు ఏమంటారంటే స్ప్రింగ్ ఆనియన్స్, ఏముంటే అవి వెజిటబుల్స్ చిన్న ముక్కలు సూప్కి వస్తాం కదా, మనం సూప్కి చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తాం కదా వెజిటబుల్స్, అన్న చిన్న ముక్కలు చేసి ఫస్ట్ నీళ్ళల్లో కొద్ది పసుపు వేసి వెజిటబుల్స్ వేసి ఉడకబెట్టండి. ఆ ఉడికిపోతున్నప్పుడు కొద్ది మునగాకు ఉంటే మునగాకు, పాలకూర కూడా వేయండి. రిచెస్ట్ విటమిన్స్ ఉంటాయి వెజిటబుల్స్లో, మినరల్స్ ఉంటాయి మంచిగా. అవన్నీ వేసి ఉడుకుతున్నప్పుడు జావా ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఆ పౌడర్ని 2 స్పూన్లు వేయండి. ఆ ఉడుకుతున్నప్పుడు సపరేట్గా కూడా ఒక బాక్స్లో పంకిన్ సీడ్స్
వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా కూడా కంప్లీట్ విటమిన్స్ ఉంటాయి, బి కాంప్లెక్స్ విటమిన్స్ రిచ్గా ఉంటాయి. పూల్ మకానా రెగ్యులర్గా తినే వాళ్ళకి జాయింట్ పెయిన్స్, తిమ్మిర్లు అనేవి ఉండవు. మనకు బాగా అవగాహన ఉంటే రెగ్యులర్గా తీసుకుంటాను. 2 రోజులు 3 రోజులు తీసుకుని ఆపేసేయకుండా రెగ్యులర్గా ఒక మంచిగా బౌల్లో 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ తినండి మంచిగా. అలాగా నువ్వులు, వీటన్నిటిని 5 రకాలు చెప్పాం. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా అంటే తామర గింజలు అంటారు తెలుగులో, అండ్ తెల్ల నువ్వులు. వీటన్నిటిని ఒక 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని బాక్స్లో పెట్టుకోండి. ఈ జావా ప్రిపేర్ చేసుకున్నప్పుడు 2-3 స్పూన్లు ఈ జావలో కలుపుకొని తీసుకోండి. ఎన్ని రకాలు, 5 రకాల మంచి మిల్లెట్స్ వస్తున్నాయి మనకి. అందులో తోటకూర విత్తనాలు వస్తున్నాయి, వెజిటబుల్స్ వేసాం, మునగాకు వేసాం, ఈ 5 రకాల సీడ్స్ కూడా ఉన్నాయి, పంకిన్ వాడు. ఇవన్నీ హైయెస్ట్ న్యూట్రిషన్ కదా. మీకు ఏ డెఫిషియన్సీ, నాట్ ఓన్లీ B12 ఒకటే కాదు, డి విటమిన్, ఐరన్, మెగ్నీషియం, ఎవ్రీ డెఫిషియన్సీ లీడ్స్ టు సో మెనీ కంప్లైంట్స్. నేను బండికి ఇంజన్ ఎంత ఇంపార్టెంటో బాడీకి విటమిన్స్ అంత ఇంపార్టెంట్. ఇంజన్ లేకపోతే బండి నడపదు, విటమిన్స్ లేకపోతే బాడీ యాక్టివ్ ఉండదు. సో అవన్నీ మనకి సమపాలనలో దొరుకుతున్నాయి. హ్యాపీగా తినండి. అండ్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్, రెగ్యులర్గా 1 అవర్ యోగా చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు అలవాటు లేదన్నప్పుడు 15-20 మినిట్స్ స్టార్ట్ చేసి స్లోగా 1 అవర్ 45 మినిట్స్ కోసం మన బాడీ కోసం మనం కేటాయించకపోతే ఎంత ఫుడ్ తిన్నామా, ఎంత నీళ్లు తాగామా, కరెక్ట్ పడుకున్నామా లేదన్నట్టు కన్నా కూడా ఇంపార్టెంట్ ఎంత వర్కౌట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి, మొబిలిటీ ఉండాలి. మజిల్కి మొబిలిటీ కరెక్ట్గా ఉంటే టైంకి ఆకలేస్తుంది, టైంకి తింటాము, ఈజీ డైజెషన్ అవుతుంది, అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటాం. హెల్తీగా ఉండడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. అది వినడానికి కష్టంగా అనిపించచ్చు, కానీ చేయడం స్టార్ట్ చేస్తే బాడీ యాక్టివ్ అయిపోతుంది. ఇంకా ఇంట్రెస్టెడ్గా చేయాలనిపిస్తుంది. అవి ఇవి తినేసి శరీరంలో లేనిపోని సమస్యలు తెచ్చుకొని ఆ టాబ్లెట్స్ ఇవి అవి వేసి బాడీని ఒక డస్ట్బిన్ లాగా చేసేస్తున్నాం మనం. దానివల్ల మనకి ఏమవుతుంది, మన మీద మనకి ఇష్టం కోల్పోతాం మనం. సో దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాం. నేను ముందు అలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా లేను, ఎందుకు ముందు దాన్ని కంపారిజన్ చేద్దాం. ఇప్పుడు బాగున్నాను, ముందు బాగున్నాను అనుకోవడం ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు బాగుండాలి, ఎప్పుడు బాగుండాలి. అది ఎంత వయసు వచ్చినా ఒకరి మీద ఆధారపడకుండా హెల్దీగా ఉండాలి. దానికోసం ఓకే, పాస్ట్ హిస్టరీ ఓకే వదిలేద్దాం, ప్రజెంట్ నుంచైనా సరే ఫుడ్ గురించి తెలుసుకున్నాం కదా, దీన్ని కరెక్ట్గా ఫాలో అవుదాం. నీళ్ళు కరెక్ట్గా తాగాలి, ఫుడ్ టైంకి తీసుకోవాలి, నిద్ర చాలా ఇంపార్టెంట్ మనిషికి. అండ్ విటమిన్స్కి సంబంధించిన, మినరల్స్కి సంబంధించిన ప్రతిదీ మనం ఫుడ్ రూపంలో ఒక ప్లేట్ మీల్ చూస్తే అది చూసిన వెంటనే కళ్ళ ఆనందపడాలి, శరీరం కూడా ఒక హ్యాపీనెస్ కావాలి. మనం బిర్యానీ తింటే కళ్ళకు ఒకటి ఆనందం వస్తుంది, శరీరానికి ఏం పెద్ద బాధ పెడుతుంది. తినడం తప్పులేదు, అన్ని ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మనం కీరా పెట్టుకొని, క్యారెట్ పెట్టుకొని బిర్యానీ తినడం తప్పే ఉంది. తిందాం, వీక్లీ వన్స్ తిందాం, ట్వైస్ తిందాం, ఇబ్బంది లేదు. కానీ దాని తర్వాత మనం ఎంత తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకేమేమి తాగుతున్నాం, పెప్సీలు తాగుతారు, కూల్ డ్రింక్లు తాగుతూనే ఉంటారు, చాలా మిస్టేక్ అది చేయడం వల్ల ఇన్ని రోగాలు. సో విటమిన్స్ మనకు కరెక్ట్గా ఉండాలంటే మనం చెప్పిన జావా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి, మునగాకు తీసుకోండి, అండ్ మనం మ్యాక్సిమం జామకాయలు తీసుకోండి. సో పూల్ మకానా రెగ్యులర్ తీసుకోండి. దానిమ్మకాయలు కూడా నరాలకు చాలా మంచిది, అండ్ B12 కూడా రిచ్ ఉంటుంది, అండ్ ఐరన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ ఫుడ్ తీసుకుంటే మనం B12కి సంబంధించిన ఎన్ని కంప్లైంట్స్ లక్షణాలు మనం చూసాం, అవన్నీ డే బై డే యాక్టివ్ అయిపోతాము. ఫెటిక్ ఉండదు, ఎనిమియా ఉండదు, హిమోగ్లోబిన్ కౌంట్ బాగా పెరుగుతుంది, మన బాడీలో పీరియడ్ రెగ్యులర్గా ఉన్నా సరే రెగ్యులర్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ సాల్వ్ అవుతుందండి మంచి ఫుడ్ తీసుకుంటే. ఒకప్పుడు మనం తినే ఆహారంలో అంటే ప్రతిరోజు కూరగాయలు ఒక 6 డేస్ తింటే వీకెండ్లో మనం నాన్ వెజ్ అట్లా తినేది. కానీ ఇప్పుడు ఎవ్రీడే నాన్ వెజ్ ఎక్కువ, అప్పుడప్పుడు ఏదైనా పప్పు ఏదో ఒక కూరగాయలు తప్ప అసలు ఆకుకూరలు, పప్పులు, కాయగూరలు ఇవన్నీ కూడా అసలు మనం తీసుకునే ఆహారంలో తగ్గిపోయాయి. అసలు ఏవేవి ఎలా తీసుకోవాలి అంటే ఎవ్రీడే ఎట్లా షెడ్యూల్ చేసుకోవాలి, ఆకుకూరలు ఎప్పుడు తినడం, పప్పులు ఎలా చేసుకోవాలి? ఎవ్రీడే తినాలండి, ప్రతి మీల్లో ఎవ్రీథింగ్ ఉండాలి. నేనేమంటానంటే ఆకుకూర పప్పు చేసుకుని ఆకుకూర తినాలి, పప్పును ఒక 3 అవర్స్ ముందు నానబెట్టండి. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పప్పు తినద్దని చెప్తాం. సో కొంతమందికి ఆ పప్పు వండే పద్ధతి మార్చుకొని రోజు ఇంత పప్పులు, పెసరపప్పు రోజు, కందిపప్పు రోజు, అలా మనం పప్పుని 3 అవర్స్ ముందు నానబెట్టి ఆకుకూర ఎక్కువ వేసి పప్పు చేయండి. అలా ప్రిపేర్ చేసుకుని పప్పు తీసుకోండి. దాంతోపాటు కీరా కట్ చేసుకొని, క్యారెట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సలాడ్ లాగా. దాంతోపాటు ఏదో ఒక సొరకాయ కానీ బీరకాయ కానీ కర్రీ చేసుకోండి. మంచిగా రైస్ పెట్టుకొని కొద్ది గీ వేసుకొని మొత్తం కలుపుకొని తినండి. తినడం తప్పు కాదు, ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది ఇంపార్టెంట్. మనం రైస్ పెద్దగా ఎక్కువ పెట్టేసుకొని కర్రీస్ తిన్నాం అనుకోండి, ఎక్కడ న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతుంది. సో క్వాంటిటీ ఆఫ్ రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండాలి. అలా బ్యాలెన్స్డ్తో పాటు క్యారెట్ సలాడ్స్ కొద్ది తింటూ ఇలా తిన్నాం అనుకోండి, కడుపుకి చల్లగా ఉంటుంది, ఈజీ డైజెషన్ అవుతుంది, అబ్జార్ప్షన్ బాగుంటుంది. చాలా మంది ఏంటంటే B12 అంటే నాన్ వెజిటేరియన్లోనే ఎక్కువ ఉంటుంది, వెజిటేరియన్లో ఉండదు. అలా ఏమి ఉండదు.
ఏదైనా సరే నాన్ వెజిటేరియన్లో ఎక్కువ ఉంటుంది B12, కానీ వాళ్ళలో అబ్జార్ప్షన్ కెపాసిటీ లేదనుకోండి, వాళ్ళు తిన్నా సరే వాళ్ళకు కూడా డెఫిషియన్సీ ఉంటుంది. డెఫిషియన్సీ ఇక్కడ కామన్, అబ్జార్ప్షన్ కరెక్ట్ లేకపోతే. అబ్జార్ప్షన్ పెంచుకోవడానికి మనం మీల్లో వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, వెజిటబుల్స్ అన్నీ ఉంటేనే ఒక మీల్ ఫుల్ఫిల్ అవుతుంది, బాడీకి వెళ్ళి అబ్జార్ప్షన్ బాగుంటుంది, ఎవ్రీ డెఫిషియన్సీ లేకుండా కాపాడుకోవచ్చు. ఓకే. నాన్ వెజ్ ఎక్కువ తింటే దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? డిఫరెన్స్ అండి. ఇప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ తింటున్నారు, డైలీ యాక్టివిటీ ఏం లేదు, ఏమవుతుంది, అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది, లేదంటే కిడ్నీ మీద ఓవర్ బర్డెన్ అయిపోతుంది, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మనం ఎప్పుడు తినాలి, నాన్ వెజ్ తింటున్నారు, ప్రోటీన్ హెవీ తింటున్నారు, తినండి, నో ప్రాబ్లం, కానీ దానికి తగినట్టు వర్కౌట్ చేస్తున్నామా లేదనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ బాగా చేయండి, వాటర్ బాగా తీసుకోండి, మీకు నచ్చిన ఫుడ్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. మీరు ప్రోటీన్ డైట్, మీరు నాన్ వెజ్ తింటున్నారా, వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తుంది. బట్ కంప్లీట్గా నేను ఏమంటానంటే వద్దు, ఏ ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్లో ఏం వద్దు, బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి. పొద్దునే మంచిగా జావ తీసుకోండి, రాగి ఇడ్లీ చేయండి, జొన్న ఇడ్లీ చేయండి, సజ్జ ఇడ్లీ చేయండి, దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ పౌడర్ చల్లేసుకొని బ్యాటర్లో కొద్ది పాలకూర, మెంతికూర అన్నీ కలిపేసి ఇడ్లీ చేసుకోండి. ఎన్ని రకాల న్యూట్రిషన్స్, డైలీ ఇడ్లీ తింటున్నాం కదా, దాంట్లోకి ఇవన్నీ యాడ్ చేస్తే మోర్ న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది. రోజు పల్లి చట్నీ ఎందుకు తినాలి, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, టమాటా, కొద్ది జీలకర్ర, వెల్లుల్లేసి వేపేసుకొని చట్నీ చేసుకుని ఆ చట్నీ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవ్రీడే ఎందుకు ఒకటే ప్రకారంగా వెళ్ళిపోతున్నాం, అందుకనే మనకి ఇంబ్యాలెన్సెస్, డెఫిషియన్సీస్ వస్తున్నాయి. కరెక్ట్. మారుద్దాం, సేమ్ ఫుడ్డే, ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, ప్యాటర్న్ ఆఫ్ ప్రిపరేషన్ మారుద్దాం, ఎవ్రీథింగ్ సాల్వ్ అవుతుంది. అది టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, B12కి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, D విటమిన్కి, అట్లా తప్ప ఫుడ్లోనే ఉన్నాయి అవన్నీ దొరుకుతాయని ఎవరు ట్రై చేయట్లే. బట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.